వస్తానన్నాడు నారాయణ అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏపీఆర్ఓగా వచ్చినటువంటి హజీనా సయ్యద్ హజీనా గారు ముఖ్యంగా విచ్చేసి డిజిటల్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వీడికి రావడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెని సాదరంగా ఆహ్వానిస్తూ వెల్కమ్ చెప్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్, ఎస్సీసెల్, బీసీసెల్, ఐఎన్టీసీ, మైనార్టీ వింగ్స్ అన్ని కూడా సోదరులందరూ కూడా వచ్చున్నారు. ఇక్కడికి అందరిది సమిష్ట బాధ్యత. ఇది ఏఐసిసి లెవెల్లో రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి డ్రైవ్. దీన్ని మనందరం కూడా సీరియస్గా దీన్ని మండలాల్లో మండల ప్రెసిడెంట్లకి చాలా బాధ్యత ఉంది. ఇన్ని రోజులు కరోనాతో మనం జనంలో పోలేదు. కరోనా వల్ల ప్రజల్లోకి పోయే అవకాశం ఇప్పుడు వచ్చింది, తగ్గింది. మనం గ్రామ స్థాయిలో ఉండేటటువంటి కాంగ్రెస్ వాదులందరినీ సమైక్యపరిచి కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరి మీద బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రతి నియోజకవర్గానికి నేను కూడా వస్తాను, మీ అందరితో ఇంటరాక్షన్ అవుతాను. మండల ప్రెసిడెంట్లు మినిమం మండలంలో 2000 తగ్గకుండా మెంబర్షిప్, యాక్టివ్ మెంబర్షిప్లను చేర్చి ఆ ఒక్క విధానాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హజీనా గారు మన రాష్ట్రానికి మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. మన తమిళనాడు, మన పక్క రాష్ట్రం ఏమవుతుంది, చాలా యాక్టివ్ మెంబర్, మంచి ఆర్గనైజేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆమెను కూడా మనందరం కూడా అభినందించాలి. ఈ టైంలో కష్టపడి అన్ని జిల్లాలకి తిరిగి కార్యకర్తల్ని యాక్టివ్ చేసి ముందుకు తీసుకోవాలనే సంకల్పంతో వచ్చారు. కాబట్టి మనందరం కూడా దీన్ని ఇక్కడికి మీటింగ్కి వచ్చాము. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోయాలని కాకుండా దీన్ని మన చిత్తూరు నుంచి వచ్చినటువంటి సోదరుడు పూర్ణచంద్రరావు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ అబ్బాయి ఇప్పుడు ఆ స్క్రీన్ మీద ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరూ కూడా దాన్ని తిలకించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం మనందరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాం. సోదరు మనందరూ కూడా మాట్లాడబాకండి. ఇది కొంచెం సీరియస్ అయినటువంటి అంశం. మనం సీరియస్గా తీసుకొని చేస్తే మన జిల్లాలో పెద్ద పని కాదు. మన జిల్లాలో చాలా యాక్టివ్గా ఉండేటటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు, మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, సీనియారిటీ ఉండే నాయకులు ఉన్నారు. పెద్దలు శేషారెడ్డి గారు ఉన్నారు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పుట్టా వెంకట్రావు గారు ఉన్నారు. అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ ఏపీఎస్సీసీ శ్రీధర్ ఉన్నాడు, ఫయాజ్ గారు ఉన్నారు, రమేష్ ఉన్నాడు, లతా ఉంది, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ బాబు ఉన్నాడు, ఇంకా అల్లావుద్దీన్ ఉన్నాడు, సేవాదళ అధ్యక్షుడు ఉన్నాడు, సుధాకర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సీనియర్లే, అందరికీ అవగాహన ఉండేవాళ్ళే. తప్పకుండా మీ అందరికీ ఏదైనా అనుమానాలు ఉన్నా మళ్ళా మాతో మాట్లాడి దీన్ని మనం జనంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీన్ని బ్రీఫ్ చేస్తారు హజీనా గారు. మీరు బ్రీఫ్ చేసిన తర్వాత చాలా ఆలస్యమైంది. పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరూ కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. Today we are here to launch the digital membership of the All India Congress Committee in Andhra Pradesh. On the 5th of this month,
The membership was launched in Vijayawada. Membership was launched in the headquarters Vijayawada by our Honorable PRO Meenakshi Natarajan ji. Friends, you are all aware the current prevailing situation in our country. What the BJP government is really up to. This BJP government doesn't have any social responsibility towards the country. They came with very big promises into power, saying that huge number of employment would be created. But right now we are seeing our youth without unemployment. Lot of unemployment is prevailing. There is no employment. There is no proper system of education. The Dalits and minorities of this country are really, they are undergoing such atrocities that cannot be described in words. UP has become the rape capital of the country. I would recall an incident 3 days before in Delhi, the capital of our country. An 87-year-old woman was raped. The government doesn't have any answer. Srimati Smriti Irani and Nirmala Sitharaman ji, they would always speak up. When Manmohan Singh ji was the Prime Minister, Smriti Irani even dared to send him bangles, saying that his failure to control the economic and increasing price rise of the country. Now I would like to ask Ms. Smriti Irani whether the country lacks bangles and why she can't send the same bangles to Mr. Modi. When this kind of atrocities is raising against women, when the gas cylinder price rise is skyrocketing, when the essential commodities rates are skyrocketing, they don't have any answer. If we ask Honorable Finance Minister Nirmala Sitharaman ji about the price rise, she would say that she would never eat onions. We wonder what would she eat. So this is the kind of situation that is prevailing in our country when the entire world was facing the economic downtrodden. It is under the honorable leadership of Sri Manmohan Singh ji and Mr. Chidambaram ji that our country was doing very well in economy. Now if you see the GDP rate and if you see the inflation, it's alarming. The businessmen, the corporators across the world doesn't want to invest in our country because of the situation that is prevailing here in the name of caste and creed. The people of our country are divisive. They are made divisive. The central government is playing a main role of divisive politics in our country, especially in northern states like Uttar Pradesh, especially. Now that same culture is reflecting in our neighboring state Karnataka, which is very worrying. It wouldn't take much long to reach to Andhra and Telangana and my own state, Tamil Nadu. So this is the kind of situation that is prevailing in our country. And the only one and one voice that is time and again raising against the atrocities of BJP is the voice of none other than our honorable leader, which can stand against the atrocities of BJP, which can come in the front and Daromat. The slogan of our leader is Daromat, who can come and directly oppose Shri Modi ji and his atrocified government in the parliament is none other than the Congress party. I appeal to the public of Andhra Pradesh to understand their social responsibilities. There are several regional parties, like a regional party which is ruling in Andhra Pradesh, a regional party which is ruling in West Bengal, a regional party which is ruling in Tamil Nadu. But the difference is, the regional party which is ruling in West Bengal and Tamil Nadu has the guts to talk back against the government, the central government. But very rarely we find the state governments of Andhra Pradesh and the Union Territory government of Delhi really speaking up against the central government. They don't speak. In fact, Arvind Kejriwal ji, before he came into power with the slogan of Lokpal. What is the meaning of Lokpal? We are in a democratic country. Jan Nayak bolte hain. हम लोग जन नायक में हैं क्या? Are we in the country where we are ruled by the people, whether it is of the people, by the people, for the people? This is an alarming question mark which is in front of us. So I appeal to the Congress workers to do the digital membership in more numbers, to increase our vote bank, to call for youth, women, sections of minorities, sections of Dalits, sections of OBCs,
and sections of all communities and sections of people with social responsibility to join in huge number in the Congress party under the leadership of Nellore DCC President and the PCC President of Andhra Pradesh to strengthen the Congress party, because I again repeat, there is none other party in this country which can voice its voice against the atrocities of BJP. It is only the Congress party which can actually fight for a special category status of Andhra Pradesh. Nobody else can fight. It is only Congress party. If we come to power in Andhra Pradesh, we assure you that we will fight for the special category status of Andhra Pradesh. And if we take the various issues, let it be Hathras, or let it be Unnao, or let it be X, or let it be Y, or let it be Z, it is only Priyanka Gandhiji and Rahul Gandhiji standing on the road. They're fighting on the road, they're fighting on the street. Why don't the other chief ministers of the regional party really go and join them or voice for them? No. Regional parties are self-centered. They don't have a wider interest of social responsibility. So, my dear friends, I again appeal to support the digital membership of the Congress party and increase our support. Thank you very much.